ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇది బాగుంది అనిపిస్తుంది. ఏదండి? ఇదేంటి, ఇందులో పేర్లేమీ లేవు? అవి శాంపిల్స్ బాబు. ఈ మోడల్ మనం సెలెక్ట్ చేశాం కదా, అప్పుడు వాళ్ళు పేర్లు వేస్తారు. అంటే ఇక్కడ పేర్లు మాత్రమే వస్తాయా మమ్మీ? అయ్యో మమ్మీ, మీరు ఇంకా అప్డేట్ కాలేదేంటి? పేర్లతో పాటు ఫోటోలు కూడా ఉంటాయి. ఫోటోలా? ఆ ఫోటోలు కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కాదు, వాటికి కూడా ఫోటో షూట్లు జరుగుతాయి తెలుసా? ఓరి గడుగ్గాయి. అవును, ఫోటోషూట్ కూడా ఉంది. ఓ ఆల్రెడీ పరమహంస గారికి కాల్ చేశాను. ఆయన బయలుదేరిపోయి ఉంటారు మిథున. మంచిదేగా. పెళ్లి పనులు చూసుకోవడానికి ఆ సుబ్బారాయుడు నీకెంత అప్పు చెప్తున్నాడు? 2 లక్షలక్క. నేను 5 లక్షలు ఇస్తాను. వదిలేలక్క. నీ స్థానం వదిలే చాలు, పని కాదు. నేను వదిలేస్తే పనేలా అవుతుందక్క? నీ స్థానంలోకి ఇదిగో నా తమ్ముడు వెళ్తాడు. అసలు పని వేరే ఉంది, అది కానిచ్చుకుని వచ్చేస్తాడు. మీ పనంటే ఏదో పెద్దదే అయి ఉంటుందక్క. నా మీదకైతే ఏది రాదు కదా. ఆ సుబ్బారాయుడు నా జోలికొస్తే? నీ మీదకి రావడానికి ఆ సుబ్బారాయుడు ఉంటాడో పోతాడో తెలీదు. నువ్వేం భయపడకు, డబ్బు తీసుకుని వెళ్ళు. సరే అక్క. అవును దినా, అంతే కదా మరి. చాలా సంతోషంగా ఉన్నాను. ఏంటి మీ అన్నయ్య? అబ్బో, ఆయన సంతోషంతో నేల మీద నడవటం లేదు తెలుసా? సరే వదినా, మీరు మాత్రం మర్చిపోవద్దు. 4 రోజుల ముందే ఇక్కడ ఉండాలి చెప్తున్నా, సరేనా? సరే వదినా, అలాగే వస్తాను. అయ్యో, ఎక్కడి పనులక్కడే ఉండిపోయాయి. ఈ గంగా లక్ష్మి పనులన్నీ ఎక్కడొక్కడ పెట్టేసి ఎక్కడున్నారు వీళ్ళందరూ? లక్ష్మి, లక్ష్మి, ఏ గంగా! అమ్మా, ఏంటి ఎందుకంత హైరాణ పడుతున్నావు? వారం రోజుల్లో కూతురు పెళ్లి, ఎక్కడ పనులక్కడ ఉండిపోయాయి. ఒకవైపు అయిన వాళ్ళకి చెప్పుకోవాలి, ఇంకోవైపు అవ్వాల్సిన పనులు చూసుకోవాలి. హైరాణ పడక ఎలా ఉండమంటావు? పైగా మీ నాన్నకి బయట పనులే బోల్డన్నున్నాయి. ఆయనకి ఇంట్లో పనులు చెప్పావనుకో ఇబ్బంది పడిపోతారు. ఓ పని చేస్తావా? పాపం అడగ్గానే పెళ్లి పనుల్లో నేను సాయం చేస్తా అని ముందుకొచ్చాడు. కాస్త గౌతమ్ సాయం అడుగుతావా?
ఫస్ట్ మా అమ్మని నేనే ఫస్ట్ పట్టుకున్నాను. అయ్యో సారీ ఆరాధ్య, టంగ్ స్లిప్ అయింది. మా అమ్మ కాదు, మనమ్మ. ఓకే. ఇట్రా. ఆంటీ, ఏంటమ్మా? మిమ్మల్ని ఆంటీ అన్నానంటే నాకెంత ఇబ్బందిగా ఉందో తెలుసా? ఇబ్బందా? అవును, ఇబ్బందే నాకు. మిమ్మల్ని అమ్మాని అంటేనే హాయిగా ఉంటుంది నాకు. పెళ్ళైనా వెంటనే అమ్మ అని ధైర్యంగా పిలవచ్చు కదా. పెళ్లి వరకు ఆగాల్సిన అవసరం లేదు తల్లి. నువ్వు నన్ను ఇప్పటి నుంచే అమ్మ అని పిలవచ్చు. మన బంధం పెళ్లితో ముడిపడలేదు. నేను ఇప్పటికీ ఎప్పటికీ నీకు అమ్మనే. కానీ అమ్మా, మీ పెళ్లి బాధ్యత మాత్రం మా పైనే ఉంది. మీ పెళ్లికి ఎటువంటి లోటు రాకుండా మేమిద్దరం దగ్గరుండి అన్ని చూసుకుంటాం. పెళ్లి స్టేజ్ పైన డాడీని మెల్లో తాళి కట్టగానే మొదటగా మేమిద్దరమే అక్షింతలేస్తాం. అవును మమ్మీ. ఆరాధ్య, టైం ఎంత అవుతుందో చూడలేదా? పడుకుందు గనరా. లేదు నాన్న, నేను అమ్మ తమ్ముడితో పాటు ఇక్కడే పడుకుంటాను. అవును అంకుల్, ఎలాగో 1 వీక్లో మీ పెళ్ళైపోతుంది. అప్పుడు నలుగురం కలిసి ఒకే ప్లేస్లో నిద్రపోతాం కదా. అవునవును, అంతే కదా నాన్న. నువ్వు వెళ్ళు, నేను రాను. అయ్యో, ఏమైంది? నువ్వు అమ్మని ఇప్పటి నుండే అమ్మ అని పిలుస్తున్నావా? నేను మీ డాడీని డాడీ అండం మానేసి ఫ్లోలో అంకుల్ అనేసా. పోన్లే, రేపటి నుంచి డాడీ అని సరిపోతుంది.